ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడే దానిలో కూడా మీ అందరి సహకారం ఉన్నదని మొత్తం రాష్ట్రంలో అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మేము మీద కూర్చున్న ప్రజాప్రతినిధులు కానీ ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేసినాము, మేనిఫెస్టోలో చాలా విషయాలు చేసినాము. ఈ సంక్షోభంలో కూడా వాటిని ఎక్కడ రావాలంటే అతి కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఊళ్ళగా మీ మాట వింటారు అనే ఉద్దేశంతో నా నుంచి అప్పీల్ ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వం వచ్చేది కాబట్టి అన్ని విధాల ఒక్కొక్కటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందరికి పోతుందండి. మరి ఉన్న ఊళ్ళ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు చెప్పవలసింది ఏంటంటే తప్పకుండా ఇప్పటికీ 2 సంవత్సరాలు దగ్గరగా వస్తున్నది. ఇంకొక ఏడాదిలో కూడా ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టండి అని చెప్పేసి ఒక మాట అధికారులకు చెప్పి మీ ప్రభుత్వానికి మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. అందరికీ మార్గదర్శకులు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే తయారవుతుంది. ఒక ఇంజనీర్ రాజేస్తారు, ఓ సైంటిస్ట్ రాకెట్ తయారు చేస్తారు, డాక్టర్ వైద్యం చేస్తారు. కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేసేది ఉపాధ్యాయులు. అందుకే గురువు సమాజంలో అత్యున్నత స్థానం కలిగి సమాజ నిర్మాతలు మార్గదర్శకులు ఉపాధ్యాయులు. విద్యార్థి జీవితాన్ని బతుకు తిప్పేది ఉపాధ్యాయులు. విద్య నేర్పిన గురువుల వల్లే జ్ఞానం, విలువలు అభివృద్ధి. మెరుగైన సమాజం ఉండాలంటే నాణ్యమైన విద్య ఉండాలి. విద్య వచ్చిన వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. ధనం కన్నా వారి కంటే విద్యార్థులకి గౌరవం ఉంటుంది. దేవుడితో సమానం, ఆచార్యుడు కూడా దేవుడితో సమానం. అంటే ఒక మనిషికి జీవితాన్ని ఇచ్చే అమ్మా నాన్నలతో సమానంగా గురువును ప్రభుత్వ ఫోటోగ్రాఫర్